హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న అసెంబ్లీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నల్ని పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. ఆయన అడిగిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు పనిచేస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్లో అని ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, విజయవాడ జక్కంపూడి అనే ప్రాంతంలో క్రైబ్స్ బయోకెమికల్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యర్థాలను అక్కడ డంప్ చేస్తున్నారు. ఈ బోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి అది వస్తుంది. అందుకే ఆయన ఈ విషయం పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక ఫిర్యాదు చేశారు. పలానా చోట్లో ఇలా పలానా కంపెనీ ఈ విధంగా ఇక్కడ డంప్ చేస్తుంది, మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనిపై చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇది ఫిబ్రవరిలో జరిగింది. ఇక ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, మీకు సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తుందా లేదా, అక్కడ ఉన్నటువంటి కృష్ణయ్య అనే ఒక చైర్మన్ గారు, మేము వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఇది మా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాకు వస్తే కానీ మేము దీన్ని దర్యాప్తు మేము చెయ్యమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటిది, మేము అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి గెలిస్తేనే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా కృష్ణయ్య గారు కూర్చుంది, మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి మీరేం సమాధానం ఇస్తారంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన చాలాసేపు మాట్లాడాడు. ఇక ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారు ఉన్నారో ఆయన పిలిపించుకొని మాట్లాడారు. అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి పీసీబీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడారు. అసలు ఆయన ఎప్పుడు ఫిర్యాదు చేశారు, అసలు ఈ విషయం ఏంటి అనేది పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేశారు. కనుక్కున్న తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఏంటంటే, ఈ బోండా ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి డబుల్ గేమ్ ఆడుతున్నాడు. నిన్న అసెంబ్లీలో మాత్రం ఈ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు పనిచేస్తుందా లేదా అంటూ పెద్ద హడావిడి చేసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా అదే కూటమికి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి డామ్ డీమ్ అని పేలాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది, అది వేరు విషయం. అయితే ఇక్కడ అసలు విషయం బయటపడింది ఏంటంటే, ఈ బోండా ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు నిజమే ఫిబ్రవరిలో. ఆ తర్వాత ఈయన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడట. ఈ విచారణలో బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అధికారులను అడిగిన తర్వాత ఈ విచారణలో బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఫిర్యాదు చేశారు, చేసిన వెంటనే ఈ ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉన్నారో, అధికారులు ఉన్నారో, వీళ్ళంతా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో మీరు చర్యలు తీసుకోవద్దు, ఆపేయండి, ఎందుకంటే ఇది అవసరం లేదు, ఈ ఇష్యూని క్లోజ్ చేయండి అని చెప్పేసి ఆయా అధికారులతో చెప్పారంట ఈ బోండా ఉమా. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారు. సార్, మేము ఆ రోజున చర్యలు తీసుకుందాం అనుకుంటే ఈయననే వద్దన్నారు, ఆ తర్వాత మేము వెనక్కి వెళ్ళిపోయామని చెప్పారు. ఇది అంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆయనే ఫిర్యాదు చేస్తారు, ఆయనే వెనక్కి తీసుకుంటారు. పైగా ఈ శాఖకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఈ పీసీబీ పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులను కూడా, చైర్మన్లను తప్పుపడుతూ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఏదో హీరో అయిపోదామని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడి మీడియాలో పెద్ద సెన్సేషన్ అవుదామని ఒక ప్రయత్నం చేసినట్లుగానే ఇది చాలా మంది మాట్లాడుతుంటున్నారు. ఇక్కడ కంప్లీట్ గా బోండా ఉమాదే తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డబుల్ గేమ్ ఆడాడు. ఫిర్యాదు చేయడం ఆయన్నే, వెనక్కి తీసుకోవడం ఆయన్నే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖ పనిచేస్తుందా లేదా అంటూ హడావిడి చేయడం కూడా ఆయన్నే. అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ బోండా ఉమామహేశ్వరరావు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని, పర్సనల్గా తీసుకొని, ఆ కృష్ణయ్య గారి మీద ఉన్నటువంటి పర్సనల్ గడ్జ్తో ఇదంతా చేశాడు, ముఖ్యంగా నేను అసెంబ్లీలో హడావిడి చేశాడు అనేది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడనేది వెయిట్ అండ్ సీ.